మొదటి సమూయేలు అధ్యాయము 10వ వచనం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. చాలా చిన్న వయసులోనే తను దేవుని మందిరంలో ఉండిపోయినాడు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు తనని ఆదరించే వాళ్ళు గాని, దగ్గర తీసుకొని తన బాగోగులు చూసేవాళ్ళు గాని అక్కడ ఎవరు లేరు. అంటే అంతవరకు తల్లి దగ్గర నుంచి ఎంతో గారాభంగా పెరిగిన బిడ్డ దేవుని మందిరంలో విడిచిపెట్టబడిన తర్వాత ఇంకా దేవుడే చూసుకుంటాడు అని ఆమె ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ చిన్న బిడ్డగా ఉన్నప్పుడే తాను లోబడుతూ వచ్చినాడు. ఏవి తిరిగి తల్లి వెంట వెళ్ళడం గాని, ఏడవడం గాని అట్లా జరగలేదు. ఇంకా ఆ బాలుడికి మెచ్యూరిటీ కూడా లేదు కదా, తాను ప్రతిష్ఠించుకోవడానికి కూడా. బాలుడైన సమూయేలు కూడా 3వ అధ్యాయంలో పిలుపునిచ్చినాడు దేవుడు. అయితే అందాక కూడా ఒంటరిగానే దేవుని మందిరంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు అట్లాగా దేవుడు ప్రత్యక్షమైతాడు, పిలుస్తాడన్న ఒక నిరీక్షణ కూడా తనకు లేదు. ఎంతో కఠినమైన పరిస్థితులు గుండా తను వెళ్తున్నాడు. చుట్టూ లేకపోతే మంచి వాళ్ళు గాని, తనకు మాదిరిగా నిలబడిన వాళ్ళు గాని ఎవరు లేరు. అని ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులు మందిరాల్లో ఉన్నప్పుడు అసలు మందిరానికి వెళ్తామా మనం? రాబోయే కాలంలో మరి మీరు ఎవరి బిడ్డలు? ఎందుకో కానీ దేవుడు ఈ మాటలు ముందుకు తీసుకొని వస్తున్నాడు. కఠినమైన ఇంకా భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి మందిరంలో చిన్న బాలుడు, అమాయకుడు, ఏమీ తెలియనివాడు కదా, దుర్మార్గం చుట్టూ ఉంది కానీ అది అంటకుండా జీవిస్తున్నాడు. చూడండి, మళ్ళా మందిరాన్ని విడిచిపోవట్లేదు. ఇది మనకు ఒక సవాల్. చుట్టూ ఇలాంటి పరిస్థితులు వస్తాయి, ఉన్నాయి కూడా, కానీ వాటిని చూస్తే బెదిరిపోకూడదు. అక్కడ దేవుడు ఉన్నాడని నిరూపించి, నువ్వు చిన్నవాడివే కావచ్చు కానీ నువ్వు ఒక మాదిరిగా నిలబడితే ఒక సైన్యంగా నువ్వు నిలబడతావు. అటు మాత్రము అధైర్యపడకు, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. నేడున్న ఈ పరిస్థితుల్లోనే మిమ్మల్ని తన అంబుగా ఉపయోగించుకొని బలమైన ఘనమైన కార్యములు ఆయన కొరకు జరిగించుకుంటాడు. అట్లు మనము ప్రతిష్ఠించుకున్నట్లు దేవుడు మనల్ని ప్రేరేపించునుగాక. ఆమేన్.